ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి చార్లీ చాప్లిన్. ఈయన తెలియనటువంటి వారు ఎవరూ లేరు. 88 సంవత్సరాలు ఇతను జీవించి మరణించాడు. మరి చార్లీ చాప్లిన్ తను జీవించిన జీవితంలో ఒక అద్భుతకరమైన 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయన. అది మొదటిది ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని, సమస్యలు కూడా శాశ్వతం కాదని ఆయన చెప్పాడు. రెండవది, నేను వర్షంలో నడవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఎవరూ నా కన్నీళ్లు చూడరు అని. చార్లీ చాప్లిన్ మూడో స్టేట్మెంట్, జీవితంలో అత్యంత వృధా అయిన రోజైనా ఉందంటే మనం నవ్వని రోజు. చార్లీ చాప్లిన్ 4వ స్టేట్మెంట్ చాలా ప్రాముఖ్యమైనది. ప్రపంచంలోని 6 ఉత్తమ వైద్యులు చెప్పాడు. వాళ్ళు ఎవరంటే, సూర్యుని కాంతి, విశ్రాంతి, వ్యాయామం, డైట్, ఆత్మగౌరవం, ఫ్రెండ్స్. వాటిని మీ జీవితంలో అన్ని దశల్లో ఉంచుకోండి మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆనందించండి, ఆస్వాదించండి చెప్పాడు. చంద్రుని చూస్తే దేవుని యొక్క అందం మనకు కనిపిస్తుంది. సూర్యుని చూస్తే దేవుని మహాశక్తి మనకు కనిపిస్తుంది. అద్దంలో మనం చూసుకుంటే దేవుని యొక్క అత్యుత్తమ సృష్టి మనకు కనిపిస్తుంది. నమ్మండి ప్రియమైన వారలారా, మనమంతా యాత్రికులము, అనగా టూరిస్టులము, ఈ లోక యాత్రికులము. ఇప్పటి వరకు మన యాత్రలు, బుకింగ్లు, మన గమ్యస్థానాలు అన్నీ కూడా దేవుడే ట్రావెల్ ఏజెంట్. ఆయన చేశాడు, ఆయన మాత్రమే చేశాడు. ఆయన నమ్మండి, ఆయన ఇచ్చిన ఈ జీవితాన్ని ఆనందించండి. మన జీవితం ఒక ప్రయాణం మాత్రమే. మనమందరము యాత్రికులము, పరదేశులము. ఈ జీవితం మునిపే, ఈ దీపం ఆరిపోక మునిపే యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడని, మనుషుల యొక్క పాపములు తీసివేయడానికి నరావతారిగా ఈ లోకానికి వచ్చి కలువరిసిలో రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడని విశ్వసించిన ఎడల నీవు, నేను, మనమందరము ఆయనతో కూడా నిత్య రాజ్యంలో సదాకాలం ఉంటాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.